ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మన సూపర్ స్టార్ యష్ గురించి. యష్ గురించి ఈ మధ్యకాలంలో చాలా రోల్స్ అవుతున్నాయి. అదేంటో తెలుసా? యష్ ఒక బాలీవుడ్లో ఒక పాత్ర కోసం, ఒక పర్టికులర్ క్యారెక్టర్ కోసం 150 CR డిమాండ్ చేశారంట. 150 కోట్లు అక్షరాల. సో ఇది ఎందుకు వచ్చిందంటే, నితీష్ తివారీ అనే ఒక ఆయన రామాయణాన్ని మళ్ళీ చేయాలని అనుకున్నాడు. రామాయణ సినిమాని మళ్ళీ షూట్ చేయాలనుకున్నాడు. రీసెంట్గా ఆదిపురుష్ వచ్చి కాస్త నిరాశపరిచింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్తో తీసినా కూడా అంతగా అనిపించలేదు. ఆఫ్ కోర్స్ ఎక్కువగా గ్రాఫిక్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఉన్నదానికి కొంచెం మార్చి తీశారనిపించింది. సో ఒక్కసారిగా ఎస్పెషల్లీ ఒక వర్గం వాళ్ళు హిందువులకు సంబంధించిన కొంచెం డిసప్పాయింట్ అయ్యి కొంచెం ఇబ్బంది కూడా పడ్డారు. సో ఇప్పుడు నితీష్ తివారీ అలా కాదు, రామాయణ లాగా చూపించాలనుకుంటున్నాను. ఒకప్పుడు సీరియల్లో రామానంద సాగర్ గారు తీసిన సీరియల్ని బేస్ చేసుకొని అట్లాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్ఫెక్ట్గా తీయాలనుకుంటున్నాను అన్నట్టు కూడా చెప్పారు. సో అయితే దానికి హీరోగా రణబీర్ కపూర్ని ఎంచుకున్నారట. రాముడు అంటే 6 అడుగుల ఆజానుభావుడు బాగానే ఉంటారు అన్నట్టుగా రణబీర్ కూడా అట్లాగే సూట్ అయ్యారు. అయితే విలన్ పాత్ర ఎవరు తీసుకుచేద్దామా అని అంటే వెంటనే మన KGF స్టార్, KGFతో పాన్ ఇండియాని ఉర్రూతలూగించిన యష్ కోసం ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ విజిట్ చేస్తే ఆయన ఆ పాత్రకి నో చెప్పారట. ఎందుకు నో చెప్పారు? ఆయన యొక్క ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఆయన హీరోగా చూడడం తప్ప విలన్గా చూడాలనుకోవట్లేదు. దీనిపై ఫ్యాన్స్ కూడా చాలా ట్రోల్స్ చేశారు. మై హీరో ఎప్పుడు కూడా అట్లాంటి క్యారెక్టర్ చేయరు, విలన్ పాత్రలు చేయరు. రావణుడిలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా ఒక అమ్మాయి మీద, ఒక స్త్రీ మీద అట్లాంటి పనులు చేశారు కాబట్టి అది యాంటీ షేడ్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి పాత్రలు చేయాలనుకోవట్లేదని యష్ ఫ్యాన్సే ముందుగా ట్రోల్స్ చేశారు. సో దానికి యష్ కూడా, నేను కూడా ఫ్యాన్స్కి అనుగుణంగా నేను నో చెప్పాలనుకుంటున్నాను, నేను క్యారెక్టర్ చేయట్లేదని చెప్పాను. బట్ దీన్ని అక్కడికి ఎలా తీసుకెళ్లారంటే, యష్ 150 కోట్లు డిమాండ్ చేశారు. అంత ప్రొడ్యూసర్స్ ఇవ్వను అనేసరికి ఒక్కసారిగా ఇట్లా పాత్రను ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా ట్రోల్స్ చేసి బ్యాడ్ చేయడం చూశారు. అంటే ఒక వర్గం ఎప్పుడు కూడా సౌత్ బేస్ని, నార్త్ బేస్ని ఇప్పటికీ విడిగా చూస్తూ డివైడ్ చేసి బ్యాడ్ చేయడానికి చూస్తుంటుంది. బట్ ట్రోల్స్ అవేవి పట్టించుకోదు. కేవలం యాంటీ రోల్ కోసం మాత్రమే యష్ నో చెప్పారు తప్ప 150 CR విషయమే కాదు. అఫ్ కోర్స్ మహా అయితే 150 CR ఎవరిస్తారని కూడా ఫ్యాన్స్ అడుగుతున్నారు. నిజంగా 150 కోట్లు ఇస్తే ఎవరు చేయరు, అంత డిమాండ్ అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ బాహుబలి, RRR, KGF లాంటి మూవీస్, మన పుష్ప లాంటి మూవీస్ వచ్చిన తర్వాత నార్త్ మూవీ, సౌత్ మూవీ, టాలీవుడ్ మూవీ, బాలీవుడ్ మూవీ అనేవి లేదు. ద వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా మూవీ, దట్ ఈస్ ఇండియన్ మూవీ. ఇండియా సినిమాగానే రూపాంతరం చెందిన నేపథ్యంలో ఇటువంటివి ఏం పెట్టించుకోవట్లేదు. ఫ్యాన్స్ మీరు కూడా నిరాశపడద్దు. యష్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆయనకి దండుగా అండగా నిలబడుతూ ఆ ట్రోల్స్ని తిప్పుకుంటున్నారు చూసారా. యష్ ఫ్యాన్స్ అందరికీ సూపర్, వాళ్ళకి ఒక వావ్ చెప్తాం. సో ఎందుకంటే యష్ ఫ్యాన్స్ హీరోని హీరోలాగా చూడాలనుకుంటున్నారు, విలంగా చూడాలనుకుంటుందని యష్ ఆన్సర్ ఇవ్వకముందే ఫ్యాన్స్ ఆన్సర్స్ ఇస్తున్నారు. దానికి నిజంగా ఎవరైతే 150 కోట్లు అడిగారని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెంపపెట్టలాంటిది. సో ఇటువంటి ఫ్యాన్ బేస్ కూడా ఉండాలి. ఎట్లాంటి ఫ్యాన్ బేస్ ఎందుకో సౌత్లోనే నాకు బాగా ఎక్కువగా కనిపిస్తుంది, నార్త్లో కన్నా. కరెక్ట్, మన సౌత్లోనే ఫ్యాన్ బేస్ బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. మనలో ఒకరిని హీరోగా, మన కుటుంబ సభ్యుడిగా హీరోని ఊహించుకుంటాం. ఆయన గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే మనం ముందు ఒప్పుకోం కదా. సో మన ఫ్యాన్స్ అందరికి కూడా ఒకసారి వావ్ చెప్తున్నాను. యష్ ఏదైతే 150 కోట్లు అడిగారో అది రాంగ్. కేవలం యాంటీ రోల్ రావణాసుడి పాత్ర చేయడం ఇష్టం లేక, ఎస్పెషల్లీ సౌత్లో రావణాసుడిని అంతగా మనం యావత్ భారతదేశంలో కూడా రావణాసుని ఎవరిని అంతగా పూజించాం కాబట్టి అటువంటి పాత్ర చేయడానికి, అంత స్టార్డమ్, అంత హీరో ఇమేజ్ ఉన్న యష్ చేయడానికి నో అన్నారు మాత్రమే. బట్ అమౌంట్ విషయం అయితే కాదు. నితీష్ తివారీ గారు అండ్ ప్రొడ్యూసర్ టీం కూడా మీరు ఇది ట్రోల్స్ని ఆపే ప్రయత్నం చేయాలి. సో యష్ ఫ్యాన్స్ మీ అందరికీ మరొకసారి సూపర్గా వావ్ చెప్తున్నాను. అందుకే యష్కి దండుగా ఉండండి. నెక్స్ట్ యష్ మూవీ ఏంటో అనేది మీరు అందరూ ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. యష్ మూవీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో, నెక్స్ట్ మూవీ ఏంటో, ఏ ప్రాజెక్ట్ ముందుకు వస్తున్నారో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.